హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. 'ధురంధర్' సినిమా మన భారతీయ సినిమా చరిత్రలో గతంలో ఎప్పుడు జరగని విధంగా కనీ విని ఎరుగని రీతిలో అసాధారణ స్థాయిలో దూసుకుపోతుంది. అంటే ఒకటో రోజు విడుదలైన మొదటి రోజు 27, 28 కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తే 11వ రోజు 30 కోట్లు కలెక్ట్ చేయడం. ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ సినిమా విషయంలో కూడా జరగని ఒక అద్భుతం. అది కూడా దాదాపుగా 3 గంటల 20 నిమిషాలు నిడివి కలిగినటువంటి ఒక సీరియస్ బ్యాక్‌డ్రాప్ సినిమాని ఈ స్థాయిలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా గత 5, 6 ఏళ్లుగా సరైన విజయం లేనటువంటి 'రణ్వీర్ సింగ్' ఈ సినిమాతో ఎక్కడికో తన స్టార్‌డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే 'గల్లీ బాయ్' తర్వాత అతనికి సరైన సక్సెస్ లేదు. ఏ సినిమాలు చేస్తున్నాడు అబోవ్ యావరేజ్ అలా అనిపించుకుంటున్నాయి తప్ప సాలిడ్ హిట్ అనేది లేదు. ఇంకో పక్కేమో వాళ్ళ ఆవిడ 'దీపికా పదుకొనె' వరుస విజయాలతో దూసుకుపోతుంది. మన సౌత్ బేస్డ్ సినిమాలు చేస్తుంది. ఎక్కడన్నా స్ట్రెయిట్ హిందీ సినిమాలు చేస్తుంది. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా వెలుగొందుతుంది. అయితే తనకి మాత్రం సరైన సక్సెస్ లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సినిమాతో అతను తన స్టామినా ఏంటి అనేది అతను బేసిక్‌గా చాలా మంచి ఆర్టిస్ట్. ఏ విధమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగినటువంటి నటుడు ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడని మనం చెప్పొచ్చు. ఇకపోతే 'ధురంధర్' సినిమా సాధిస్తున్నటువంటి ఈ వసూళ్ళన్నీ కూడా కేవలం 10 రోజుల్లోనే 500 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. అయితే ఇవన్నీ కేవలం హిందీ వెర్షన్ మాత్రమే. మనం చూసుకుంటే అంతకుముందు 'బాహుబలి' కానీ, 'పుష్ప' కానీ, 'కేజీఎఫ్' కానీ, 'కాంతార' కానీ ఇలా ఏ సినిమాలు చూసుకున్నా కూడా వాటికి రీజనల్ లాంగ్వేజ్‌లో ఇప్పుడు 'కేజీఎఫ్', 'కాంతార' సినిమాలకి కన్నడలో విపరీతమైనటువంటి వసూళ్ళు వచ్చాయి. ఈవెన్ మన తెలుగులో కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. ఇంకా 'పుష్పకి' మన తెలుగులో చాలా అసాధారణమైనటువంటి స్థాయిలో వసూళ్ళు వచ్చాయి. అంటే మన తెలుగు సినిమా మార్కెట్ కూడా ఈరోజు హిందీ సినిమా మార్కెట్‌తో పోటీ పడే రేంజ్‌కి ఎదిగింది. కేవలం మన కేవలం తెలుగులో మాత్రమే వచ్చినటువంటి 'సంక్రాంతికి వస్తున్నాం', 'ఓజీ' సినిమాలు 300 కోట్ల పైగా కలెక్ట్ చేయడాన్ని మనం చూసాం. అటువంటిది ఈ 'ధురంధర్' సినిమాకి రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఏమీ లేకుండా అఫ్‌కోర్స్ ఇప్పుడు ఈ సినిమాని వేరే భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డబ్బింగ్ చేస్తున్నారు. అప్పుడు ఆ వసూళ్ళు కూడా దీనికి జత చేస్తే ఇంకిది ఇప్పటివరకు ఏ సినిమాల పేరిట ఇప్పుడు 'బాహుబలి' పేరుతో ఉన్న రికార్డులు గానీ, 'పుష్పతో' ఉన్న రికార్డులు గానీ, 'యానిమల్' రికార్డులు, 'కేజీఎఫ్' రికార్డులు, 'కాంతార' రికార్డులు ఇలా మొత్తం ఇప్పటివరకు ఏ రికార్డులైతే ఉన్నాయో ఆ రికార్డులన్నిటిని కూడా బీభత్సంగా బద్దలు చేసి ఇది ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవబోతుందని మనకి న్యూస్ వస్తుంది. అయితే ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు రీసెంట్ అప్డేట్ అన్నమాట. దీనికి సీక్వెల్ కూడా. ఇప్పటివరకు వాళ్ళు దీని గురించి అసలు హడావిడి చేయలేదు. ఇంకా చెప్పాలంటే 'ధురంధర్' సినిమా 'రణ్వీర్ సింగ్' నుంచి వస్తుందంటే ఏంటి టైటిల్ 'ధురంధర్' ఏంటి అని చెప్పి నేను కూడా అనుకున్నా. కానీ ఈ రోజున ఆ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూసి అందరూ బిత్తరపోతున్నారు. ఇప్పుడు దానికి సీక్వెల్ అని చెప్పి సడెన్‌గా అనౌన్స్ చేశారు. అది కూడా ఎక్కువ రోజుల టైం కాదు. ఇప్పుడు 'పుష్పకి', 'పుష్ప 2'కి, 'బాహుబలి', 'బాహుబలి 2'కి, 'కేజీఎఫ్' ఇలా వీటికి 'కాంతార' కావచ్చు అన్నిటికి దాదాపు కనీసం ఒక 2, 3 ఏళ్ళు గ్యాపు మినిమమ్ 2 ఇయర్స్ గ్యాప్ ఉన్న ఇది మనం చూసాం. కానీ ఈ సినిమాకి కేవలం డిసెంబర్ 5వ తారీఖున ఇది రిలీజ్ అయితే 'ధురంధర్' మార్చి 19న 'ధురంధర్ 2' అంటున్నారు. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి కేవలం 4 నెలల వ్యవధిలోనే సీక్వెల్ తీసుకొస్తుండడాన్ని మనం గమనించాలి. ఇప్పటికే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 1 చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 డెఫినెట్‌గా ఇంకా పెద్ద స్థాయిలో ముఖ్యంగా ఓపెనింగ్స్ విపరీతంగా వసూలు చేస్తది. ఇదేదైతే 27.5 కోట్లు ఓపెనింగ్స్ తోటి స్టార్ట్ అయిన ఈ ప్రభంజనం 'ధురంధర్ 2' వచ్చేసరికి ఏకంగా ఒక 40-45 కోట్ల పైగా ఓపెనింగ్ డేనే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనాలు వెలువడుతున్నాయి. అంటే ఇంకా మొన్నటి వరకు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే
ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నీ ఒక్క 'దంగల్' మినహాయిస్తే, అది కూడా అమీర్ ఖాన్ నటించినటువంటి 'దంగల్' కూడా చైనాలో చాలా పెద్ద హిట్ అవ్వడం వల్ల, చైనాలో బ్రహ్మరథం పట్టడం వల్ల ఆ సినిమాకి దాదాపుగా 2,000 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత మిగతా సినిమాలన్నీ కూడా 'బాహుబలి', 'కేజీఎఫ్', 'కాంతార', 'పుష్ప' ఇవన్నీ మన అయితే కన్నడ లేకపోతే తెలుగు సినిమాలు కావడం అన్నది ఎంతైనా ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, జీర్ణం చేసుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళనే కాదు, ఇప్పుడు మనం కూడా ఏ కన్నడ నుంచో, తమిళం నుంచో ఎవరైనా హీరో వచ్చి ఇక్కడ మొత్తం రికార్డులన్నీ బద్దలు చేసాడంటే, మనకు కూడా కొంచెం ఒక ఆడియన్‌గా మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఏంటి వేరే వేరే భాషల హీరోలు వచ్చేసి మన రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తున్నారు. పాపం మన హీరోలు ఏంటి ఇలాగా వెనకబడిపోతున్నారు, చతికిల పడిపోతున్నారు అని చెప్పి మనం కూడా బాధపడతాం కదా! అలాగే బాలీవుడ్‌లో కూడా మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా ఒక డబ్బింగ్ సినిమాలు పేరుతోటి ఉండడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజానికి ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించి ఎలా వెళ్ళాలి ఏంటనే ఒక అయోమయమైనటువంటి అవస్థకి కూడా వాళ్ళు లోనయ్యారని చెప్పొచ్చు. అందుకే సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా మన తెలుగు లేదా తమిళ్ డైరెక్టర్స్‌తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ 'అట్లీ'తో చేశాడు. సల్మాన్ ఖాన్ 'మురుగదాస్‌తో' చేశాడు. ఇంకా మన తెలుగు డైరెక్టర్స్ ఎవరైనా చేస్తామంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఏంటి తెలుగు నుంచి, కన్నడ నుంచి లేకపోతే తమిళ్ డైరెక్టర్స్ ఇలా పెద్ద పెద్ద రేంజ్‌లో సక్సెస్‌లు కొడుతున్నారు. మనం ఎందుకు ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేకపోతున్నాం అనే ఒక డోలాయమానంలో ఉన్నటువంటి బాలీవుడ్‌కి ఈ 'దురంధర్' సినిమా అనేది ఒక పెద్ద రిలీఫ్ లాగా దొరికింది. ఇప్పుడు దానికి 'దురంధర్ 2' కూడా వస్తుండడం. అంటే ఇంకా ఏదైతే ఇప్పుడు ఇది సునాయాసంగా ఇప్పటికే 500 కోట్లు దాటిపోయింది కాబట్టి 1000-1200 కోట్లు దాటిపోద్ది. ఇంకా ఆ సినిమా ఇప్పుడు ఆ సినిమా కూడా వస్తుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఈ డిసెంబర్ వరకు ఇప్పుడు ఇంకొక 15 రోజులు ఉంది. ఈ క్రిస్మస్ సీజన్ కూడా 'దురంధర్'కి బాగా ప్లస్ అవ్వబోతుంది. మొత్తం ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా అది బ్రేక్ చేయబోతుంది. ఇప్పుడు దానికి తోడు 'దురంధర్ 2' వస్తుండడం, అది కూడా చాలా సింపుల్‌గా వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఇంత సంచలనం సృష్టిస్తుంటే అంటే వాళ్ళకి ముందే తెలుసు ఈ సినిమా డెఫినెట్‌గా చాలా పెద్ద విజయం సాధించబోతుందని చెప్పి. అందుకనే వాళ్ళు సీక్వెల్ కూడా రెడీ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు అంటే బాలీవుడ్‌లో కూడా చాలామందికి ఇన్సైడ్ వాళ్ళకి ఎవరికైనా కొంతమందికి తెలిసేమో కానీ బాలీవుడ్ మీడియాకి కూడా ఇలా 'దురంధర్ 2' వస్తుందన్న విషయం తెలీదు. ఇప్పుడు ఆ సినిమా వస్తుందని చెప్పి అఫీషియల్‌గా వాళ్ళు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆ సినిమాకి మరింత ప్రచారం రాబోతుంది. అంటే ఈ సినిమా ఎప్పుడు కూడా ఒక సినిమా ఈ రేంజ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏదో మీడియా మేనేజ్‌మెంట్ తోటో లేకపోతే ప్రమోషన్స్ తోటో జరిగే పని కాదు. మౌత్ టాక్ తోటే ఇటువంటి అద్భుతాలు ఆవిష్కారం అవుతాయి. అంటే ఒక సినిమా చూసిన ఆడియన్ అరే ఏముందిరా సినిమా నిజంగా అని చెప్పి హ్యాపీగా బయటికి వెళ్ళి వాడు ఒక 100 మందికి చెప్తే తప్ప ఇటువంటి అద్భుతం అనేది జరగదు. అటువంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి 'దురంధర్' సక్సెస్‌ని బాలీవుడ్డే కాదు మొత్తం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మన టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, శాండల్‌వుడ్ కావచ్చు, మల్లీవుడ్ కావచ్చు, ఇలాగ ప్రతి వుడ్ కూడా మన మొత్తం ఎందుకంటే అది ఏదైనా భారతీయ సినిమా, మన ఇండియన్ సినిమా కాబట్టి అది డెఫినెట్‌గా మన ఇండియన్ ఆడియన్స్ అందరూ కూడా ఆ విజయాన్ని చూసి మనం గర్వపడాలి. రేపు మన భాషల్లో విడుదలైనప్పుడు ఆ సినిమాని డెఫినెట్‌గా మనం అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా ఆ రేంజ్‌లో అక్కడ హిందీలో సక్సెస్ అవుతుంది ఏంటి అని చెప్పి ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. వచ్చినప్పుడు దానికి మన మిగతా అన్ని భాషల్లో కూడా బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు ఏవైతే వసూళ్లు వచ్చినాయో దానికి కనీసం 2, 3 రెట్లు వసూళ్లు ప్రాంతీయ భాషల నుంచి కూడా వస్తాయి కాబట్టి 'దురంధర్' సినిమా మన భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సినిమాగా నిలిచిపోతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను.